ప్రేమ యాక్సెప్ట్ అయిన రోజే అతని జీవితంలో తన లవర్తో కలిసి మొదటి సినిమా చూశాడు. ఆ స్క్రీన్ మీద కంటే ఆమె నవ్వు మీదనే తన చూపు ఎక్కువగా ఉంది. అదే ఆ రోజు పక్క సీట్ అనేది అతని ఫేవరెట్ వర్డ్గా అయిపోయింది. సాయంత్రం అయిపోతే చాలు వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. ఖాళీ రోడ్ల మీద బైక్ రైడ్స్. ఇంటికి వచ్చేసరికి ఆ ప్రయాణం చాలు ఇంకా జీవించడానికి అనిపించేది వారికి. ఆమె తాగిన ఛాయ్ కప్పు అతను తాగితేగానే పూర్తవుతుందని అనుకునేవాడు. వారి ప్రేమకు పెద్ద ప్లాన్స్ ఏం లేవు. చిన్న చిన్న క్షణాలే మన హీరో యొక్క జీవితాన్ని చీకటి చేసింది. ముఖంలో ఆనందం, తన కోసం ఎదురు చూపులు, స్టేషన్లో వర్షం పడుతుంది, గుండెలు మాత్రం ఆశలు పూస్తున్నాయి. కానీ ఆ రోజే అతని కథ దిశ మారిపోతుందని గ్రహించలేదు. ఒక్కసారిగా మొబైల్లో నోటిఫికేషన్. ఆమె పెళ్లి ఫోటో. మరెవరినో కాదు, తన సొంత భావన పెళ్లి చేసుకుంటుంది. ఇప్పటికే ఆమెకు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందని మన హీరో నిజం తెలుసుకుంటాడు. ఆ ఒక్క ఫోటోతో మొత్తం ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. స్టేషన్లో జనాలు మాట్లాడుతున్నారు, రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కానీ ఆ గుండె మాత్రం ఇంకా ఒక్క మాట కూడా పలకట్లేదు. బయట మాత్రమే వర్షం పడుతుంది అనుకుంటాడు, కానీ అసలు వర్షం అతని గుండెల్లో పడుతుంది. చాలా రోజులు దూరం నుంచే చూశాడు. ఎప్పుడో దూరంగా మాట్లాడతానని ఆలోచించాడు, కానీ ఇప్పుడే తెలిసింది ప్రేమ అనేది దగ్గరగా ఉండే వాళ్ళతో కాదు, దూరంగా ఉండిపోయే వారితో మొదలవుతుందని. నిన్ను సాధించలేకపోయా, నిన్ను ప్రేమించడమే నా గెలుపు అనుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రేమలేఖలు రాసుకున్న అతని డైరీ ఇప్పుడు అతని బాధలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ లాగా అతని ప్రేమలో అన్ని మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోయాడు. ఆ రోజు అద్దం ముందు నిలబడి అతని ముఖాన్ని చూసి అడిగాడు, ఎందుకు ఇంతగా ప్రేమించావు? ఇదే స్టేషన్ లో ప్రేమ మొదలైంది, ఇక్కడే ముగిసిపోయింది. కానీ ఈ ప్రయాణం మాత్రం ఇప్పుడే మొదలైందేమో. ఒక నిజం మాత్రం అర్థమైంది, ప్రతి రైలుకు డెస్టినేషన్ ఉంటుంది, కానీ ప్రతి ప్రేమకు కాదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాల్లో తీసుకొని వస్తాను. నేను మీ గాలోని.